ఈ ప్రక్రియ సహజ సాధారణం అని వాదిస్తున్నారు. ఏ ప్రభుత్వాలన్నా కూడా రాష్ట్రంలో పరిస్థితులు అంటే శాంతి భద్రతలు కానీ లేకపోతే ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా, ప్రభుత్వం మీద ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా, ఇలాంటివన్నీ సాధారణంగా అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, అనేక విభాగాలు, డీజీపీ విభాగం, ఇవన్నీ కూడా ముఖ్యమైన సమాచారం ఉంటే మాకు అందజేస్తారు. కానీ వాళ్ళు ఎవరెవరు ఫోన్లు వింటున్నారు, ఏమేమి ట్యాప్ చేశారని మేము అడగం, వాళ్ళు చెప్పరు. ఇవాళ రేవంత్ ప్రభుత్వం ట్యాప్ చేయట్లేదా చెప్పమనండి, ఇవాళ నా ఫోన్ ట్యాప్ చేయట్లేదా, నేను అధికారులు ఇదే మొట్టమొదటి ప్రశ్న అడుగుతాను అని తిరిగి ఎదురు ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఇవాళ 11 గంటలకి సిట్ ఆఫీస్ ముందు విచారణకు హాజరు కావాలి. నిన్న కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. సరిగ్గా 2 రోజుల ముందు 25వ తేదీన హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. అంటే రాజకీయపరమైన విచారణలో కీలకమైన బీఆర్ఎస్ అగ్రనేతలు, ముందుగా హరీష్ రావు, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారణకు పిలవడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నిన్న హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు ఫామ్ హౌస్లో. కేసీఆర్తో భేటీ అయ్యారు. కేటీఆర్ అప్పుడు సిరిసిల్లలో కార్యకర్తలతో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సరిగ్గా గతంలో 19వ తేదీ సిద్దిపేటలో ఉన్నప్పుడే హరీష్ రావుకు హాజరవ్వాలని నోటీసులు ఇక్కడ ఇచ్చారు. అలాగే కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎర్రవేలు ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. హరీష్ రావుని ఏ ప్రశ్నలు అడిగారు, ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు తిన్ని ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా న్యాయ నిపుణులతో ఎంత దీన్ని ప్రభుత్వం తన పైన కక్షపూరిత చర్య, పొలిటికల్ వెండట అని చెప్పినా సిట్ ఏ ప్రశ్నలు అడుగుతుంది, దానికి ఏమీ చెప్పాలనే సన్నద్ధత అయితే జరుగుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో కీలకంగా మీకు లింక్ ఉంది కాబట్టి, అంటే అనేక అంశాలు మీ దగ్గర సమాచారం ఉంది కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నామని సిట్ చెప్పడం నోటీసులో, కేటీఆర్ కూడా ఊహించని కొన్ని విషయాలను ఇవాళ సిట్ కేటీఆర్ ముందు ఉంచబోతోందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అవి ఏ అంశాలు? ముఖ్యంగా అప్పుడు ఇదేదైతే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో 100 కోట్లు పార్టీకి వచ్చాయో దాంట్లో ఫోన్ ట్యాపింగ్ని ప్రధానమైన అస్త్రంగా వాడారు అని చెప్పి కూడా తెలుస్తోంది. అలాగే కొంతమంది వ్యాపారస్తులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా, ముఖ్యంగా ఈ కేసు 2024లో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా జరుగుతున్న విచారణ. మన కూడా హరీష్ రావు విచారణలో కొంత కన్ఫ్యూజన్కి గురి చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఎవరో ఒక ఇండిపెండెంట్ వ్యక్తి చక్రధర్ గౌడ్ చేసిన విచారణ సుప్రీంకోర్టులో కొట్టేస్తే ఇప్పుడు ఎలా పిలుస్తారు, ఆ కేసు వేరు. ఇప్పుడు 2024లో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా జరుగుతున్న విచారణలోనే హరీష్ రావుని పిలిచారు. ఇప్పుడు కేటీఆర్ను కూడా విచారిస్తున్నారు. గత ఆగస్టులో విచారణకు హాజరైన బండి సంజయ్ కీలక ఆరోపణలు చేశారు. జర్నలిస్టులు, మీడియా అధిపతులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆయన కూడా సాక్షిగానే పిలిచారు. అప్పుడు ఆయన కీలకమైన ఆరోపణలు చేసినవి ఏంటంటే కవిత, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అని. ఇవాళ వచ్చిన సమాచారం, మన హరీష్ రావు విచారణ సందర్భంగా బయటకు వచ్చిన అంశాలు ఏంటంటే హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారు, హరీష్ రావు కోసం 6 ఫోన్ల మీద అక్రమ నిఘా పెట్టారని, అలాగే ఈటెల్ రాజేందర్ ఫోన్ కోసం 5 అక్రమ నిఘా పెట్టి ఫోన్లు విన్నారని, ఈ ఫార్మేట్ చేసిన హార్డ్ డిస్క్లన్నీ కూడా మూసీ నదిలో దొరకడము, ఇవన్నీ కూడా సంచలనం కలిగిస్తున్నాయి. 2 ఏళ్ల పాటు జరిగింది విచారణ, సాగదీశారు, ఎపిసోడ్లు, డ్రామాలు అంటున్నారు. కానీ ఇందులో కీలకమైన సూత్రధారి అయిన, పాత్రధారి అయిన ప్రభాకర్ రావు, అప్పటి ఎస్ఐబి చీఫ్, అమెరికాలో ఉండిపోవడము, నేను విచారణకు రానని చెప్పడము, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇంటర్పోల్ నోటీసులు ఇవ్వడము, ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత విచారణ కొంచెం వేగవంతం అవడం జరిగిన పరిణామాలు మనం చూసాం. అయితే ఇందులో పొలిటికల్గా ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటే సరిగ్గా ఈ నైనీ కోల్ స్కామ్ అంశం తెర మీదకి రావడము, ఇందులో స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడము, దాని మీద మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాకు నోటీసులు ఇచ్చారని వాళ్ళు మన హరీష్ రావు కానీ వాళ్ళు కేటీఆర్ కానీ చేస్తున్న ఆరోపణలు. యాక్చువల్గా దానికి దీనికి సంబంధం లేదు. ఇది 2 ఏళ్ల నుంచి కొనసాగుతున్న విచారణ. దానిలో భాగంగానే అనేక మందిని విచారించిన తర్వాత, అధికారులని, నాయకులని విచారించిన తర్వాత, సమగ్రమైన దర్యాప్తు తర్వాత ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఇవాళ కేటీఆర్ని కానీ మన హరీష్ రావుని కానీ పిలిచారనేది. చాలామంది, అనేక మందికి బెదిరింపులు. మరి కొంతమంది పేర్లు వీళ్ళు విచారించమని చెప్తే అక్కడ అధికారులు ఇంకొంత అత్యుత్సాహంగా తమకి సొంత ప్రయోజనాల కోసం కూడా కొంతమందిని విచారించారని, బెదిరించి డబ్బులు వసూలు చేశారని, ఇవన్నీ కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రణీత్ రావు కానీ, లేకపోతే రాధాకృష్ణరావు కానీ, మాజీ డీసీపీ, లేకపోతే ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు కానీ అనేక విషయాలు ఇందులో వెల్లడి చేశారని చెప్తూ ఉన్నారు. సో ఇవాళ మరి కాసేపట్లో బీఆర్ఎస్ భవన్కి వెళ్ళబోతున్నారు కేటీఆర్. అక్కడికి ఇప్పటికే అనేక మంది నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. చేరుకోవాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. మన హరీష్ రావు విషయంలో ఎలా అయితే జరిగిందో అలాగే మరి బహుశా కేటీఆర్ నివాసానికి కూడా హరీష్ రావు వెళ్తారేమో కాసేపట్లో. ఇద్దరు కలిసి భవన్కి చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి
11 గంటలకి సిట్టు విచారణకు అంటే జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెంకటగిరి ఏసీపీ ఆధ్వర్యంలోనే ఇవాళ కేటీఆర్ విచారణ కూడా జరగబోతోంది. మొత్తం 11 మంది ఆఫీసర్లు ఉన్నారు. ఈ బృందానికి కమిషనర్ సజ్జనార్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఇవాళ విచారించబోయేది కూడా వెంకటగిరే. మన హరీష్ రావుని విచారించిన బృందం నాయకుడిగా ఉన్న వెంకటగిరే విచారించబోతున్నారు. సో ఏ ప్రశ్నలు అడుగుతారు ఏమిటి అనేది ఒకటైతే, ఇది ప్రభుత్వ కక్ష సాధింప, డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పిలిచారా, ఆధారాలు ఉండి కేటీఆర్ని పిలిచారా? హరీష్ రావు మన ఇన్ఫర్మేషన్ చెప్పే అవకాశం ఏం లేదు, ఎందుకంటే ఆయన కూడా ఎదురుదాడి చేశారు కాబట్టి. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం దాదాపు ట్యాపింగ్ ఫైల్స్ చివరి దశకు వచ్చేసాయి. ఇక తర్వాత కవితను కూడా పిలుస్తారని, ఎందుకంటే ఆవిడ కూడా కీలకమైన ఆరోపణలు చేశారు. ఫైనల్గా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. సో దాదాపుగా కొలిక్ అయితే వచ్చేసింది. దీంట్లో మరి అరెస్టులు జరుగుతాయా, ఏం జరుగుతాయి?